విశాఖలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక టెక్నికల్ కారణంతోనే కోరం సరిపోక వాయిదా పడిందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకళ్ల రమేష్ బాబు అన్నారు. అంతే తప్ప కూటమిలో ఎలాంటి పొరపచ్చాలు లేవని డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా సాగుతుందన్నారు. డిప్యూటీ మేయర్గా జనసేనకు చెందిన గల్లి గోవిందారెడ్డి ఎన్నిక కావడం తథ్యమని అంటున్న పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబుతో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అయితే మనకి పూర్తి వివరాలు అందించేందుకు అయితే మనతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే పంచకళ్ల రమేష్ బాబు గారు ఉన్నారు. సార్, ఎప్పుడు కూడా కూటమి ఏర్పాటైన తర్వాత డిప్యూటీ మేయర్కి సంబంధించి ఇది ఇలాగ విఫలం అవడం బట్టి మనం ఏ విధంగా చూడొచ్చు? ఇది విఫలం అవటం కాదండి, ఒకరోజు వాయిదా పడటం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేపు జరిగేది ఇవాళ ఏదైతే మేము తలపెట్టామో అదే కార్యం రేపు జరగబోతూ ఉంది. అవకాశం ఉంది కాబట్టి ఒకరోజు వాయిదా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాయిదా తీసుకున్నాం. అంతే తప్ప రేపొద్దున్న గల్లి గోవిందరెడ్డి జనసేన పార్టీ అభ్యర్థి డిప్యూటీ మేయర్ కాబోతా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన నిర్ణయం. దీన్ని నిర్ణయం మార్చడానికి ఎవరి తరం కాదు, ఎవరు చెయ్యం, ఆ ఆలోచన కూడా ఉండదు. ఒకరోజు వాయిదా పడింది మాత్రమే తప్ప ఇంకొకటి లేదు, ఇంకోటి కాదు. మేయర్ ఎన్నికకి సంబంధించి ఇప్పటికే 74 మంది కూడా బస్సుల్లో కూడా తరలించిన పరిస్థితి. అదే డిప్యూటీ మేయర్ విషయంలో ఎందుకు అంత నిర్లిప్తత వహించారనుకోవచ్చు? లేదు, అంత అవసరం లేదనుకున్నాం. మేమైతే పూర్తిగా మేయర్ విషయంలో తెలుగుదేశం అభ్యర్థి పేలాసీనికి ఏదైతే కమిటెడ్గా పనిచేసి 17 ఓట్లు వేసామో ఆ 17 మంది మేము వచ్చాం. వాళ్ళు కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు, పాపం ఊళ్ళో లేరట కొంతమంది. దాన్ని సీరియస్గా సరిపోతారు అనుకున్నాము. 56 ఉంటే సరిపోద్ది అనుకున్నాం, దాంతో 2 తగ్గింది. రేపు పొద్దున్న 74 మందితో జనసేన అభ్యర్థి డిప్యూటీ మేయర్ అవ్వబోతారు. అంటే డిప్యూటీ ఏదైతే ఎంపీ సీఎం రమేష్ గారు అయితే విదేశాల్లో ఉన్నారంటే కూడా చెప్తాం, కానీ రేపు 74 మంది ఏ విధంగా వస్తారనుకోవచ్చు? వాళ్ళు అది తెలుగుదేశాన్ని అడగాలి మీరు. వాళ్ళు ఆల్రెడీ ఏర్పాట్లో ఉన్నారు. 17 మంది వచ్చిన మేమైతే నిన్న వచ్చాం, ఇవాళ వచ్చాం, రేపు కూడా వస్తాం. తగ్గిన వాళ్ళ మనుషుల్ని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అంటే కూటమిలో కుమ్ములాట్లు మొదలయ్యాయి అనుకోవడానికి దీన్ని ఒక మనం అనుకోవచ్చా? మనం దీన్ని అంటే ఇది జరగకపోతే మీరు అనుకున్నది నిజం అవుతుంది, కానీ ఇది రేపు జరుగుతున్నప్పుడు అంతంత పెద్ద మాటలు అవసరం ఉండదని నేను అనుకుంటాను. అయితే రేపు ఎట్టి పరిస్థితుల్లో మొత్తం అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ హాజరవుతారని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మొత్తం కోరం పూర్తి స్థాయిలో హాజరవుతుందని, హాజరవుతున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే మాత్రం సజావుగా సాగుతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, బీఆర్కే న్యూస్, విశాఖ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. కౌన్సిలర్లు బెంగళూరు నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో చైర్పర్సన్గా దిల్షా దున్నీసా, వైస్ చైర్మన్గా సుధారాణి, రాజశేఖర్ ఆచారిని కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. వారి చేత ఎన్నికల అధికారి వివిఎస్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా చైర్మన్ ఎన్నిక కావడంతో టీడీపీ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు పుష్పగుచ్చం అందజేసి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కదిరి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ 1 అండ్ వైస్ చైర్పర్సన్ 2 ఎన్నిక అనేది 11 గంటలకు ప్రారంభమైంది. కోరం సరిపోయిన కారణంగా ఎన్నిక ప్రక్రియ అనేది ప్రారంభించబడింది. రాష్ట్ర ఎన్నికల అధికారి వారు మరియు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారమే ఎన్నికను నిర్వహించబడింది. ఇందులో భాగంగా మనకి 10వ వార్డు సంబంధించిన శ్రీమతి కేఎస్ దిల్షా దున్నీసా గారు అత్యధిక మెజార్టీతో మొత్తం సభ్యు యొక్క ఆమోదంతో అందరితోటి ఏకగ్రీవంగా చైర్పర్సన్గా కదిరి మున్సిపాలిటీకి ఎన్నిక కాబడ్డారు. తదుపరి చూసుకున్నట్లయితే వైస్ చైర్పర్సన్ 1కి షేగు సుధారాణి గారు అనేసి 21వ వార్డు వ్యక్తి ఏకగ్రీవంగా ఆమోదించబడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి ఆర్డీఓ మాధురి ప్రకటించారు. రేపు ఉదయం యథావిధిగా 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను 7 మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఎన్నిక నిర్వహించాలంటే 11 మంది హాజరు కావాల్సి ఉందని అధికారి చెప్పారు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా దక్షిణ కాశీ కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పుణ్యస్నానాలు ఆచరించారు. కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. దర్శనానంతరం ఆలయ పురోహితులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. కాళేశ్వరంలో సరస్వతి దేవి పుష్కరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇక్కడ మన తెలంగాణలో. దానికి మేమందరం కూడా మా నాయకులు మేమందరం కూడా ఇక్కడ వచ్చి మంచిగా పుష్కరాల స్నానాలు చేస్తున్నాము. మంచిగా కాళేశ్వరుని దర్శనానికి పోతున్నాము. అన్నీ కూడా బాగా జరగాలి, తెలంగాణ బాగా అభివృద్ధి చెందాలని మొక్కుతున్నాం. కాళేశ్వరం వరంగల్ జిల్లా జనగామలోని కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బగ్గుమంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన లబ్ధిదారులకు చెక్లను పంపిణీ చేస్తుండగా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. పేద ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి ప్రజాక్షేమంలో ఉన్నాము. వాళ్ళు మమ్మల్ని నమ్మి మా దగ్గరికి సీఎం ఆర్ఎఫ్ ఇస్తే మేము ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ కావాలని డిస్టర్బ్ చేశారు. మళ్ళీ ఇస్తాము మేమంతా పేద ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి ప్రజాక్షేమంలో ఉన్నాము. వాళ్ళు మమ్మల్ని నమ్మి మా దగ్గరికి సీఎం ఆర్ఎఫ్ ఇస్తే మేము ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ కావాలని డిస్టర్బ్ చేశారు. మళ్ళీ ఇస్తాము మేమంతా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి కలెక్టర్ నారాయణరెడ్డి వినతి పత్రాలు తీసుకున్నారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకుంటానని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నడవలేని పరిస్థితిలో ఉన్న సరూర్ నగర్ కి చెందిన దంపతులను కలెక్టర్ ఆదరించారు. డబుల్ రూమ్ల కోసం అర్జీ పెట్టుకొని ఎన్నిసార్లు తిరిగినా డబుల్ బెడ్రూమ్ రాలేదని కలెక్టర్ కు వారు చెప్పారు. దీంతో మీరేం భయపడకండి, నేను మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వచ్చేలా చేస్తానని వికలాంగులకు కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరులో కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. స్వర్ణాంధ్ర నగర్కి చెందిన బుజ్జి అనే మహిళ ఎలుకల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. 1998లో ప్రభుత్వం తమకు ఇచ్చిన ఫ్లాట్లను మౌలాలి అనే రౌడీ షీటర్ ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నోసార్లు ప్రజా పరిష్కార వేదికలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయింది. బాధితురాలిని అరండల్పేట ఎస్ఐ రోజావాణి ఆసుపత్రికి తరలించారు. ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళపైన యాక్షన్ ఎందుకు తీసుకోవద్దు? దొంగ పట్టాలు తెచ్చిన వాళ్ళపైన ఎందుకు తీసుకోవట్లేదు? దొంగ పట్టాలు తెచ్చిన వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నేను రాను, నాకు న్యాయం జరిగింది, నాకు నేను రాను. నారాయణపేట జిల్లా మక్తల్లో 4 కర్ణాటక వరి ధాన్యం లారీలను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని కృష్ణా చెక్పోస్టు మీదుగా వస్తున్న ధాన్యం లారీలను పట్టుకొని కృష్ణా పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమతి పత్రాలపై అనుమానాలు ఉండడంతో పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హిలాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాల్లో పార్టీ రాజకీయాలను పక్కన పెట్టాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు పంపుతున్న ప్రతినిధి బృందాలను బహిష్కరించాలన్న శివసేన నేత సంజయ్ రౌత్ పిలుపుపై ఆయన స్పందించారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ అంతర్జాతీయ సమస్యలు తలెత్తినప్పుడు పార్టీల మధ్య రాజకీయాలను పక్కన పెట్టాలన్నారు. కేంద్రం కొన్ని ప్రతినిధి బృందాలను కొన్ని దేశాలకు వెళ్లి పహల్గాం దాడి, పాకిస్తాన్ కార్యకలాపాలపై మన దేశ వాదనలు వినిపించే బాధ్యతను వారికి అప్పగించిందని అన్నారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు సంజయ్ రనౌత్కు ఉందని, అయితే తన పార్టీ నుంచి కూడా ఒక సభ్యురాలు ప్రతినిధి బృందంలో ఉన్న విషయాన్ని శరద్ పవార్ గుర్తు చేశారు. ఈ విషయంలోకి స్థానిక రాజకీయాలను లాగకూడదని నేను భావిస్తున్నానని పవార్ స్పష్టం చేశారు. शिवसेनेचे लोकसभेत 9 सदस्य आहेत. म्हणजे एकनाथ शिंदेच्या गटापेक्षा आणि शरद पवारांच्या गटापेक्षा आमचा एक सदस्य तरी जास्त आहे. लोकसभेतल्या आमच्या सदस्याला पाठवण्यासंदर्भात आम्हाला विचारणा केली का? खरं म्हणजे शिष्टमंडळाचं एका शिष्टमंडळाचं नेतृत्व करायची संधी आम्हाला मिळायला पाहिजे. याची हे वराड पाठवायची सरकारी खर्चानं तशी गरज नव्हती. हे वराड निघालेलं आहे कुठे युरोपला, कुठे आफ्रिकेला. काय करणार जाऊन? परदेशामध्ये आपल्या वकिलाचे आहेत ना, हाय कमिशनर आहेत ना, उगाच आपलं याचा तुम्हाला कळत नाही. तुम्ही काश्मीर हे काय असं पक्षावरचे निर्णय नसते. ज्या वेळेला नरसिंहराव फडणवीस होते, महाराष्ट्राचे शिष्टमंडळ अटल बिहारी वाजपेयी यांच्या नेतृत्वाखाली घेतलं आणि त्या शिष्टमंडळात मी एक सभासद होतो. आंतरराष्ट्रीय प्रश्न ज्यावेळी येतात त्यावेळेला पक्षीय भूमिका घ्यायची नसते. किंवा पाकिस्तानचे जे काही उद्योग आहेत त्यासंबंधी भारताची भूमिका बाहेर सांगावी त्यासाठी ती शिष्टमंडळ आहे. त्यांच्याही पक्षाचे एक सदस्य मला या शिष्टमंडळात दिसते आणि त्यामुळे इथं शक्यतो इथं आपलं स्थानिक राजकारण